హలో పేరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ ప్రీ స్కూల్ లెర్నింగ్. ఇప్పుడు నేనేంటంటే ఆరవ్ ఇంగ్లీష్ బుక్స్ మీద ఒక వీడియో తీయబోతున్నాను. సో ఆల్మోస్ట్ ఆరవ్‌కి ఏంటంటే ఇప్పుడు వాల్యూమ్ 3 నడుస్తుంది. సో టోటల్ ఇప్పుడు బుక్స్ వచ్చేసి చూడండి మీరు 1, 2, 3, 4, 5 అండ్ 6 అండ్ 2 వర్క్ బుక్స్ 7, 8 అండ్ ఇంకొక వర్క్ బుక్ మ్యామ్ కరెక్షన్‌కి తీసుకున్నారు. రైటింగ్ స్కిల్స్ బుక్ కూడా స్కూల్‌లో ఉంది. ఆల్మోస్ట్ 10 బుక్స్ అండి వాల్యూమ్ 3 మొత్తము. ఇంత చదువుతారా ఈ ఇయర్‌కి అంటే యెస్. సో దీనిలో ఏంటంటే సీబీఎస్ఈలో మెయిన్‌గా ఏంటంటే ఒక కాన్సెప్ట్ మీద చాలా క్వెషన్స్ ఉంటాయి అండ్ చాలా బావుంటుందండి. రైటింగ్ స్కిల్స్ ఇవన్నీ రైటింగ్ స్కిల్స్, కాంప్రిహెన్షన్ స్కిల్స్ ఇవి చాలా బాగా ఇంప్రూవ్ అయితది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది వాల్యూమ్ 3 టెక్స్ట్ బుక్ అండి. చూడండి నరేటివ్ రైటింగ్ స్కిల్స్ 1, నరేటివ్ రైటింగ్ స్కిల్స్ 2, 3, నరేటివ్ 4 స్టెప్స్ ఆఫ్ రైటింగ్. సో ఏంటంటే టోటల్‌గా వాళ్ళకి క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ఇక్కడ నేర్చుకుంటారండి. స్టోరీ రైటింగ్ 1, స్టోరీ రైటింగ్ 2, 3, 4 లెవెల్ వైస్ ఉంటున్నాయండి బుక్స్. చాలా బావుంటుంది కరికులం. సో ఇది సీబీఎస్ఈ అండి మా స్కూల్‌ది. సో మీరు చూస్తే ఇక్కడ మనకు ఆబ్జెక్టివ్ ఉంటది. లెర్నింగ్ ఆబ్జెక్టివ్. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద పర్టిక్యులర్ లెసన్ ఆర్ అనేది ఇక్కడ మీకు ఉంటది. టు అండర్‌స్టాండ్ ద యూజ్ ఆఫ్ ట్రాన్సిషన్ వర్డ్స్, టు ఐడెంటిఫై అండ్ యూజ్ ఆఫ్ ట్రాన్సిషన్ వర్డ్స్ కరెక్ట్‌లీ. సో ఇలా ఉంటది చూడండి. ఓకే. సో నరేటివ్ సో టోటల్ బుక్స్ ఇందులో ట్రాన్సిషన్ వర్డ్స్ అంటే ఫస్ట్, నెక్స్ట్, దెన్, లాస్ట్, ఎట్ లాస్ట్, నెక్స్ట్ డే, లేటర్, వన్స్ అపాన్ ఎ టైమ్, వన్ డే ఇక్కడ కొన్ని ట్రాన్సిషన్ వర్డ్స్ ఇచ్చారు. సో మనము ఎప్పుడు ఏ వర్డ్ యూజ్ చేయాలి అనేది ఫస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఒక స్టోరీ రాసేటప్పుడు వన్స్ అపాన్ ఎ టైమ్, ఫస్ట్ వి వెంట్ టు సూపర్ మార్కెట్. సో అట్లా అంటే వాళ్ళకొక ప్రాపర్ ఆర్డర్ ప్రకారము వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటారు ట్రాన్సిషన్ వర్డ్స్‌లో. అండ్ ఇక్కడ ఏ వర్డ్ ఎప్పుడు యూజ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు స్టోరీ రాస్తారు. నేను చెప్పాను కదా! వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఏ డాగ్. ఓకే. ఇట్ వాస్ వెరీ థిన్. ఫస్ట్ ఇట్ వాస్ వెరీ థిన్. దెన్ నెక్స్ట్ వి గేవ్ సమ్ ఫుడ్. సో విత్ దట్ ఫుడ్ హీ గాట్ ఎ గుడ్ ఎనర్జీ. సో అంటే వాళ్ళు స్టోరీ ఫ్రేమ్ చేసుకోవడానికి బావుంటది. ఇక్కడ చూడండి. ఇక్కడ ట్రాన్సిషన్ వర్డ్స్ ఎలా యూజ్ అయ్యాదో వాళ్ళకిక్కడ యూజింగ్ ట్రాన్సిషన్ వర్డ్స్ కరెక్ట్‌లీ ఇన్ ద పారాగ్రాఫ్ గివెన్ బిలో. వాళ్ళకొక పారాగ్రాఫ్ ఇస్తారు. సో వాళ్ళు ప్రాపర్‌గా రాయాలన్నమాట. ఇవి యూజ్ చేసి ప్రాపర్ ఆర్డరు. సో ఇలా వాళ్ళకి ఒక్కొక్కటి చాలా బాగా ఇంప్రూవ్ అయితదండి. వాళ్ళ రైటింగ్ స్కిల్స్ అనేది చాలా బాగా నేర్చుకుంటారు. అండ్ నెక్స్ట్ గ్రామర్ అండ్ వొకాబులరీ బుక్ అండి. సో గ్రామర్ అండ్ వొకాబులరీ ఏముంటుందంటే ఇక్కడ రీడింగ్ మనం కంటెంట్స్ చూసుకుంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ చూసుకుంటే కంజంక్షన్స్, వర్బ్స్, అడ్వర్బ్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, గస్ ద వర్డ్ ఇవన్నమాట. అండ్ ఆల్సో వాల్యూమ్ 4 వచ్చేసి సేమ్ వాల్యూమ్ 3, వాల్యూమ్ 4కి సేమ్ బుక్ అండి. పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూయస్, ఫ్యూచర్ టెన్స్, ప్రిపోజిషన్స్, రూట్ వర్డ్స్. సో ఆల్మోస్ట్ వాళ్ళు థర్డ్ ఇయర్‌లో టోటల్ ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటారండి. ఓకే. సో ఇది గ్రామర్ అండ్ వొకాబులరీ. నెక్స్ట్ రీడింగ్ అండ్ కాంప్రిహెన్షన్. మనకు మామూలుగా టెక్స్ట్ బుక్ ఎలా ఉంటదో లెసన్స్. సో ఇక్కడ లెసన్స్ వస్తాయండి. సో ఇక్కడ చూడండి లెసన్ నేమ్స్ ఇగ్లీ పిగ్లీ, నెక్స్ట్ చార్లోట్స్ వెబ్ పార్ట్ 2, మిస్టర్ పాపర్ పెంగ్విన్ 1 ఇవన్నీ లెసన్ నేమ్స్ అండి. డిఫరెంట్ లెసన్స్ ఉంటాయి. ఓకే. అండ్ ఇది కాంప్రిహెన్షన్ స్కిల్స్ అండి. సో కాంప్రిహెన్షన్ స్కిల్స్‌లో మెయిన్‌గా మనకేముంటుందంటే సో ఇది కూడా సీక్వెన్సింగ్, క్యారెక్టర్స్, సెట్టింగ్, మెయిన్ ఐడియా, డీటెయిల్స్, ఫ్యాక్టర్ ఒపీనియన్, ప్రెడిక్షన్, కంపేర్ అండ్ కాంట్రాస్ట్, కాజ్ అండ్ ఎఫెక్ట్, ఇన్ఫీరియన్స్, అన్సీన్ ప్యాసేజ్, పోస్ట్ కాంప్రిహెన్షన్. మీరు ఒక్కటి గమనిస్తే గ్రామర్ ఈజ్ డిఫరెంట్ అండి. ఇవి డిఫరెంట్ అండి. ఓకేనా. ఇది వచ్చేసి కాంప్రిహెన్షన్ స్కిల్స్ నుండి వస్తుంది. సో ఇవి కూడా లెవెల్ వైజ్ టెక్స్ట్ బుక్స్ అండి. సేమ్ టాపిక్ సేమ్ కంటెంట్ ఉంటాయి బట్ లెవెలింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో టర్మ్ 1లో వచ్చేసి ఇది రీడింగ్ అండ్ కాంప్రిహెన్షన్‌లో సేమ్ లెసన్స్ అండి. మనకు టెక్స్ట్ బుక్‌లో లెసన్స్ ఎలా ఉంటాయో అలా లెసన్స్ ఉంటాయి. అండ్ ఇది చూడండి గ్రామర్ అండ్ వొకాబులరీ టర్మ్ 1 ఇందులో చూస్తే సేమ్
ప్రాపర్ నౌన్స్, కామన్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్, ప్రొనౌన్స్, ఆర్టికల్స్, పంచుయేషన్స్, ప్రిఫిక్సెస్ అండ్ కాంపౌండ్ వర్డ్స్, జెండర్, సింగులర్, ప్లూరల్, ఈజ్, యామ్, ఆర్, ఈజ్, దిస్, దాట్, దీస్ అండ్ అడ్జెక్టివ్స్, యాంటోనియమ్స్ అండ్ సినోనియమ్స్ ఉంటాయి. సో ఇది వాల్యూమ్ గ్రేడ్ 3 వాల్యూమ్ 1. సో మా స్కూల్లో వచ్చేసి 4 వాల్యూమ్స్, 2 టర్మ్స్, సమ్మేటివ్ అసెస్మెంట్ 1, సమ్మేటివ్ అసెస్మెంట్ 2, టోటల్ ఆల్మోస్ట్ గ్రామర్ కవర్ అయిపోతుందండి గ్రేడ్ 3లోనే. సో వాళ్ళు ఇక్కడే రైటింగ్ నేర్చుకుంటారు. ఇప్పుడు ఆరవ్ ఇంత పర్ఫెక్ట్ అయిపోయి ఎగ్జామ్స్ అప్పుడు ఏంటి సిలబస్ అనేవి కూడా ఉండవండి. వాళ్ళు జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటారండి. కాన్సెప్ట్ నేర్చేసుకొని ఇంకా రాసేస్తారు. సో ఇది సిలబస్, ఇది ఎగ్జామ్లో వస్తుంది, ఇది చదవాలి, డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అస్సలు ఉండవండి. సో సిబిఎస్సికి ఎస్ఎస్సికి డిఫరెన్స్ ఏంటంటే ఎస్ఎస్సిలో సిలబస్ ఎక్కువ ఉంటుందండి. బట్ సిబిఎస్సిలో ఏంటంటే సిలబస్ తక్కువ ఉంటుంది, బట్ వాటి మీద కాన్సెప్షువల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయండి. సో జనరల్గా చాలామంది సిబిఎస్సి ప్రిఫర్ చేయడం బెటర్ అని అది నా ఒపీనియన్ అండి. ఓకే, ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.